హాయ్ అండి, వెల్కమ్ సంజు సూర్య 19 ఛానల్కి. ఇప్పుడు ఎంతో సింపుల్గా అయిపోయి నిమ్మకాయ పులిహోర చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు అయితే వేసుకోవాలండి. చూడండి, నేనైతే సగం కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు పల్లీలు వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటేనే తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి ఎండుమిర్చి వేసేసిన తర్వాత 2 మినిట్స్ పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. దీంట్లోనే వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. అందువల్ల కరివేపాకు టేస్ట్ పోతుంది. ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు ఎప్పుడు లాస్ట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ బాగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేనైతే ఒక 10 మినిట్స్ పాటు అన్నం అయితే చల్లారబెట్టుకున్నానండి. చల్లారిపోయిన అన్నం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కింద నుంచి కలుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నానికి పోపు బాగా పట్టేటట్టుగా, బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను ఫస్ట్లో పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను కదండి, దాంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంగువ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 2 నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ జ్యూస్ అంతా దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను 2 నిమ్మకాయల జ్యూస్ అయితే తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి నిమ్మకాయ జ్యూస్ అయితే తీసుకుని వేసుకోవాలి. మధ్యలో పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటూ పులుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత టేస్ట్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోలు నా ఛానల్ నుంచి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.